హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సక్సెస్ వరల్డ్. నేను మీ అమ్మలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి మనం సీజనల్ వైజ్గా దొరికే పచ్చి జీడి గింజలు, ఇవి మనం సంవత్సరం మొత్తం ఎలా స్టోర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. పచ్చి జీడి గింజలు ఇలా మనం కట్ చేసేసుకుని వరిపిండిలో కోసుకోవాలన్నమాట. వరిపిండిలో కోసుకుని ఇలా మొత్తం అన్నీ ఇలా వరిపిండిలో కోసేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టైనర్తో వరిపిండి కొంచెం సేపు ఇలా ఉంచేసిన తర్వాత వరిపిండి మొత్తం కింద దిగిపోతుంది. వరిపిండి కొద్దిగా జల్లించిన తర్వాత దీన్ని మనం ఎండలో పెట్టేసుకుందాం. కొంచెం లైట్గా వరిపిండి ఉంటుంది కానీ ప్రాబ్లం లేదు. దీన్ని ఈ ఎండకి ఒక్కరోజు ఎండితే సరిపోతుంది. దీన్ని ఎండలో పెట్టేసుకుందాం మనం. ఎండలో పెట్టేసిన తర్వాత పచ్చి జీడిపప్పు గలగల్లాడుతూ ఎండిపోయింది. చూసారా, చాలా పచ్చిగా ఉన్న పప్పు ఎండిపప్పులా అయిపోయింది. ఇది మనకి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు. లేదంటే మనం పప్పర్ ఒలిచేసి పైన పెట్టుకోవచ్చు. మనం పెట్టేసుకుని ఎప్పుడైతే కూర వండుకుంటామో అప్పుడు వేడి నీళ్ళలో వేసేసుకుని ఒక 10 minutes ఉంచి పప్పర్ తీసేసి డైరెక్ట్ కూరలా వండేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రిడ్జ్లోనే కాదు, మనకి స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్లో కానీ ఉన్న వాళ్ళకి మనం ఇలా చేసి పంపిస్తే వాళ్ళకు కూడా పచ్చి జీడిపప్పు దొరికినట్లుంటుంది. మన సీజన్లోనే కాకుండా ఎవ్రీడే పచ్చి జీడిపప్పు కూర ఇలా తినొచ్చు. ఒకసారి ఇలా రెడీ చేసి చూసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.